అంగరంగ వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారి చేత చేయించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సెక్రటేరియట్ ని విశాఖపట్నానికి పంపించాలనేటువంటి నిర్ణయాన్ని మీరు ఎంతకాలం ఆపగలుగుతారు? మావిగన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంత్రంగా మారబోతుందనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. మీరు రాజధాని వచ్చి అమరావతి విజయవాడలో అక్కడే ఉండాలి అనేది జగన్మోహన్ గారు చెప్పారు. మేము అందరం కోరుతున్నది అక్కడే ఉండాలి, అక్కడే ఉంటుందని కూడా. విశాఖపట్నం మరి దీన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలి, ఇక్కడ నుంచి పరిపాలన సాగాలని, మరి క్యాపిటల్ పెట్టాలని ఈ రికమెండేషన్స్ ని మరి వాళ్ళ కమిటీ ఇవ్వడం జరిగింది. మావిగారు అన్నారు లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన ఆలోచన, ఆయన వచ్చి మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా అటు గుంటూరు బాగుంటుంది ఆయన తాలూకా అభిప్రాయాన్ని ఆయన చెప్పడం. ఏదైతే అమరావతి క్యాపిటల్ అని చెప్తున్నారో ఆ క్యాపిటల్లో పార్టీ యొక్క కార్యకలాపాలు కానీ అదేవిధంగా ఆయనకు అధికార నివాసం కానీ ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం క్యాపిటల్ ఏదైతే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఆయన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆప్షన్ బి అని చెప్పని గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఈ 3 అంటే దీంట్లో తప్పే ఉంది. ఇది ఇతర పార్టీలను అడ్డుకుంటున్నాయని చెప్తారు. ఎందుకు అడ్డుకుంటాయండి? మీ ఒకరి కాలంలో అయ్యేటువంటి పని ఇది. ఒక 50 సంవత్సరాలు కొనసాగించాల్సినటువంటి, ఒక 10 టర్ములు ప్రజలు ఎన్నుకునేటువంటి ప్రభుత్వాలు వచ్చి పూర్తి చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది. మిగతా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పరిపాలన అంతా విశాఖ నుంచి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ప్రపోజల్ ఇచ్చారని అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఇస్తే ఇవ్వచ్చు. అందులో కూడా డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ ఉంది. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. టు విశాఖపట్నం విచ్ ఇస్ గోయింగ్ టు బి అవర్ క్యాపిటల్. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి. మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్.